అతనో బాధ్యత గల పోలీస్ అధికారి, కానీ సీఐగా ఉండి అరాచకానికి ఐకాన్గా మారాడు. కాకి డ్రెస్ వేసుకుంటే తనేదో చట్టానికి అతీతుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీ నాయకులే టార్గెట్గా చెలరేగిపోతున్నాడు. ప్రతిపక్ష నేతలపై ఇష్టారీతన దాడులు చేస్తూ వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నాడు. ఇప్పుడు ఆ సీఐ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లా మామిళ్లపల్లి వ్యవహారం సంచలనం సృష్టించింది. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్గా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర 3 వారాల క్రితం తన అనుచరులను మామిళ్లపల్లి పంపించారు. గ్రామంలో రైతులు నిల్వ చేసుకున్న మొక్కజొన్న గోడౌన్పై దాడి చేశారు. దాదాపు 100 మంది టీడీపీ గుండాలు రైతుల మొక్కజొన్న గోడౌన్ తాళాలు పగలగొట్టి అరాచకం సృష్టించారు. పొన్నూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులంతా మామిళ్లపల్లి వచ్చి రైతులపై రౌడీజం చేస్తుంటే 100 మంది పోలీసులు ఉన్నా వారిని ఏమీ చేయలేకపోయారు. రైతులకు మద్దతుగా ఉండాల్సిన పోలీసులు టీడీపీ గుండాలకు సపోర్టుగా నిలిచారు. అంతటితో ఆగకుండా గోడౌన్ను సీజ్ చేసి రైతులపైనే అక్రమ కేసులు పెట్టారు. కొందరు మొక్కజొన్న రైతులపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు మామిళ్లపల్లి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలను మామిళ్లపల్లి రాకుండా కుట్ర పన్నింది. మాజీ మంత్రి జోగి రమేష్ రైతులను పరామర్శించడానికి వస్తే సీఐ కృష్ణయ్య ఆయనను అడ్డుకుని దౌర్జన్యానికి దిగారు. మామిళ్లపల్లికి నేతలెవరూ రాకుండా పోలీసుల పహారా పెట్టారు. పరామర్శకు ఎవరొచ్చినా పోలీసులు వాళ్లను అడ్డుకుంటున్నారు. అంబటి మురళీకృష్ణ ఇంటికి వచ్చిన జూపూడి ప్రభాకర్ను కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకొచ్చారు. ఇదే సమయంలో అంబటి మురళిపై పొన్నూరు సీఐ కృష్ణయ్య దౌర్జన్యానికి దిగారు. మురళిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. జూపూడి అంబటి మురళి అరెస్టుకు నిరసనగా మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపితే వాళ్లను తాళ్లతో అడ్డుకొని చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు రైతులను పరామర్శించేందుకు వచ్చిన రేపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన కృష్ణ పట్ల కూడా సీఐ కృష్ణయ్య దురుసుగా వ్యవహరించారు. ఆయనపైన దాడి చేశారు. మామిళ్లపల్లిలో నాగమోహన కృష్ణను అదుపులోకి తీసుకుని పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబటి మురళి, వేమూరు ఇన్ఛార్జ్ అశోక్ బాబులు మోహన్ కృష్ణను పరామర్శించేందుకు పొన్నూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సీఐ కృష్ణయ్య వైసీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో అశోక్ బాబు కింద పడిపోయారు. వెంటనే ఆయన కాళ్లు చేతులు పట్టుకుని పోలీస్ స్టేషన్లోకి ఈడ్చుకుంటూ వెళ్లారు. సీఐ కృష్ణయ్య వైసీపీ నాయకులపై దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తూ ఉండడంతో సీఐపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.